మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో అగ్నిదేవుడు చేసిన పనేమిటో? కుబేరుడి నుండి అప్పు దొరికిన తర్వాత శ్రీనివాసుడు అన్ని సరుకులను సిద్ధం చేసి వంట చేసే బాధ్యతను అగ్నిదేవుడికి అప్పగించాడు. దాంతో స్వామి పుష్కరునిలో అన్నం, పాపనాశనంలో పప్పు, దేవతీర్థంలో కూరలు, ఇలా ఒక్కో తీర్థంలో ఒక్కో వంటకాన్ని వండి అగ్నిదేవుడు విందుని సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఆ శ్రీనివాసుడికి బ్రహ్మ నివేదనకు ఏర్పాట్లు చేస్తే మన శుభకార్యంలో ముందు అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి అతిథులు భోంచేసిన తర్వాత మనం భోజనం చేయాలి అని శ్రీనివాసుడు చెప్తాడు. అదే శేషాచలంపై ఉండే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి బ్రహ్మదేవుడు నివేదన చేశాడు. ఆ తర్వాత అందరూ భోంచేశారా అని పేరు పేరున అడిగి శివుడు, శ్రీనివాసుడు, వకులమాత, లక్ష్మీదేవి, గరుత్మంతుడు, ఆదిశేషుడు, మన్మధుడితో కలిసి భోజనం చేసి నిద్రపోయారట ఆ శ్రీనివాసుడు. ఓం నమో వెంకటేశాయ. Download ShareChat.